4-19 మధ్య కూడా ఎమ్మెల్యే కదా, మీ దృష్టికి అప్పుడే వచ్చిందా? ఆ, ఏమండి, యాక్చువల్గా అంటే బయటికి రావడానికి టైం పట్టుద్ది కదా. అసలు ఆఫీసుల్లో ఏం జరుగుతుంది, ఏమేం పనులు చేస్తున్నారు, వీళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది తర్వాత తీసుకున్నారు వీళ్ళు. అంటే ఎండ్లో 18-19 ఆ టైంలో తీసుకున్నారు ఇవన్నీ కూడా. ఓకే. ఇప్పుడు మాకు టైం కావాలి కదా ఇవన్నీ తెచ్చుకోవాలంటే. మరి నేను డాక్యుమెంట్లు ఎవిడెన్స్ నేను కలెక్ట్ చేసుకోవాలి కదా. ఆర్టీఐ అంటే ఇవాళ పెడితే ఇవాళ ఇవ్వరు కదండి. రెండోది 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎంత అగ్రెసివ్గా ఆయన పరిపాలన చేశారు, ఎంతగా రాజధాని ప్రాంతంలో ఎదురొచ్చిన వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారనేది జగమెరిగినటువంటి సత్యమే. ఎవరు నోరు తెరిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించారు ఆ రోజుల్లో. సో అలాంటి పరిస్థితుల్లో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా తక్కువైపోయారు. చెప్పిపోయే వాళ్ళే కానీ అన్న నా పేరు ఇస్తే రేపొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నా మీద కేసు పెట్టిస్తారన్నా అని వెళ్ళిన వాళ్ళు, మళ్ళీ కొంతకాలానికి వచ్చి పర్లేదు అన్న నేను ఇస్తాలే అన్న రేపొద్దున ఈ గవర్నమెంట్ రాదని ఇచ్చిన వాళ్ళు, ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని నేను వెళ్ళాలి కదా. ఏమండి, సో నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అవ్వటము, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ వేసుకోవడం జరిగింది. సో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేసి వాళ్ళు సుమారుగా మరి ఆ 2 సంవత్సరాల కాలంలో వందలాది మంది పోలీసులు వాళ్ళు వేలాది పేజీల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం వాళ్ళు చేసుకున్నారు. ఒక 10,000 పేజీల పైన ఉన్నాయండి. ఎలా ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు నారా లోకేష్ గారికి ఏమి సంబంధం ఈ కేసుతోటి? నారా లోకేష్ గారు హెరిటేజ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఎంఏయుడి మంత్రి గారితోటి, సిఆర్డీఏ అధికారులతోటి, అదేవిధంగా సుర్బానా జురాంగ్ వాళ్ళతోటి, ఎస్టీయూపీ మనుషులతోటి, కన్సల్టెంట్ వాళ్ళతోటి ఆయన జరిపినటువంటి వాట్సాప్ చాటింగ్ కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సేకరించారు. అదేవిధంగా నారాయణ గారి నుంచి లింగంనేని రమేష్ గారికి ఏ విధంగా డబ్బు ట్రాన్స్ఫర్ అయింది, మరి మళ్ళా లింగంనేని రమేష్ గారు వీళ్ళకి ఏం చేసి పెట్టాడు, వాళ్ళ కంపెనీలు ఏమేమి విధంగా డబ్బు మనీ ట్రాన్సాక్షన్ జరిగినాయి, అదేవిధంగా అంజనీ కుమార్ గారు ఏ విధంగా లబ్ధి పొందాడు, ఆయన తిరిగి వీళ్ళకి ఏం చేశాడు, ఇవన్నీ కూడా అకౌంట్లు కూడా కొన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేశారు వాళ్ళు ఆ రోజుల్లో. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టుకొని 24లో ఛార్జ్షీట్ వేశారు. దాంట్లో ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చూడండి. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ వేశారో పోలీసులు, వెంటనే చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు కానివ్వండి, వీళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళిపోయారు. ఏమంటే మీరు తప్పు చేయకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముందండి? సో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళిపోయారు. అలాగే నోటీస్ ఇవ్వడానికి మేము లోకేష్ గారిని కలుస్తాము అని అంటే ఆయన 41A నోటీస్ మీదే ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళకి ఈ ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి. ఈ ఎవిడెన్స్లే కాకుండా వందలాది మంది 161 స్టేట్మెంట్లు ఇచ్చారండి. సిఆర్పిసి 160 స్టేట్మెంట్లు. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు, సిఆర్డి అధికారులు, ఈ ఎస్టీయూపీ ప్రతినిధులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏమి జరిగింది అనేది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరి ఒత్తిడి మీద మేము ఇవన్నీ చేయాల్సి వచ్చింది అనేది మీరు ఇవాళ ఇవి నాకు యాక్చువల్గా అండి, నేను ఎప్పుడైతే న్యాయస్థానం నన్ను వచ్చి మీ ప్రొటెస్ట్ చెప్పుకోండి అని చెప్పి నాకు సమన్ ఇచ్చిందో ఆ రోజు నేను న్యాయస్థానాన్ని అడిగాను, అయ్యా నేను మరి మీకు చెప్పుకోవాలి అని అంటే నాకు డాక్యుమెంట్లు కావాలి కదా, ఆ డాక్యుమెంట్లు పొందేటటువంటి హక్కు నాకు ఉంది కదా. ఎందుకంటే చట్టం చాలా క్లియర్గా చెప్పింది, ఏ డాక్యుమెంట్ అయితే ఉంటాయో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దగ్గర అవి పొందే హక్కు ఇద్దరికే ఉంటుంది. ఒకటి కంప్లైనెంట్కి, రెండవది ఎక్యూజ్డ్కి. సో కంప్లైనెంట్గా నాకు నా కాపీలు ఇవ్వండి, నేను చదువుకొని వెంటనే నేను మీకు కోర్టుకు వస్తాను అని అంటే న్యాయస్థానం నాకు వెంటనే వాళ్ళకి నోటీస్ ఇచ్చింది, మీరు వెంటనే డాక్యుమెంట్లు ఇవ్వండి కంప్లైనెంట్కి అని. అది బేస్ చేసుకొని పోలీసులు నాకు మేము కేసు క్లోజ్ చేస్తున్నాము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద అని వేసినటువంటి ఫైనల్ రిపోర్ట్ మాత్రమే ఇచ్చారు మొన్న. నేనన్నాను, సార్ ఇదేం సార్ నాకు ఫైనల్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చారు, కానీ 2024లో ఆ రోజున ఫైనల్ రిపోర్ట్ అని వేసిన ఛార్జ్షీట్ కాపీ ఏదండి అని అంటే అది ఇవ్వాల. మళ్ళా దాని మీద నేను హైకోర్టుని ఆశ్రయించటం, అవి ఒక 2-3 డేస్ బ్యాక్ ఏవైతే ఉన్నాయో 161 స్టేట్మెంట్లు కానివ్వండి, కలెక్ట్ చేసుకున్నటువంటి ఎవిడెన్స్లు కానివ్వండి, ఇవన్నీ కలుపుకొని ఫైనల్ 2024లో వేసినటువంటి ఛార్జ్ షీట్తో సహా సుమారు 10-12 వేల పేజీలు
2-3 రోజుల క్రితం ఇచ్చెళ్ళారండి. మళ్ళీ దాంట్లో 164 స్టేట్మెంట్లు లేవు. ఇదేంటంటే మళ్ళీ 164 స్టేట్మెంట్లు ఇవ్వలేదు అని చెప్పి నేను మెసేజ్ పెట్టుకుంటే ఆ రోజు నా ఎస్ఐ గారు అంటాం, సార్ మా లీగల్ టీంతో మాట్లాడుకుని మేము ఇస్తామండి. ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు దగ్గర నేను ఉంటే నాకు ఇవాళ మళ్ళీ 164 అంటే 16వ తారీఖు ఇవాళ ఇచ్చారండి. రేపొద్దున మళ్ళీ నాకు ట్రయల్ కోర్టులో దీని మీద ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఇవాళ ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్లు కానివ్వండి, 2-3 రోజుల క్రితం ఇచ్చినటువంటి 2024లో వేసిన ఛార్జ్ షీట్ కానివ్వండి, ఏమండి ఇవన్నీ కలుపుకొని సుమారు 12-13 వేల పేజీలు ఉంటే మేము ఎప్పుడు ప్రొటెస్ట్ చేయాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు మేము మెమోలు ఫైల్ చేసుకోవాలి, ఎప్పుడు ఎఫిడవిట్లు వేసుకోవాలి, టైం కూడా చూడండి ఎంత షార్ట్ టైం ఇస్తుందో న్యాయ వ్యవస్థ చూడండి. ఏమండి ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి కూడా చెప్తా నేను, వీళ్ళు లబ్ధి పొందిన దాంట్లో వాళ్ళు పోలీసులు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, లింగమనేని రమేష్ గారు ఏ విధంగా లబ్ధి పొందారు, క్విట్ ప్రోకో జరిగిందంటానికి పోలీసులు ప్రూవ్ చేశారు. ఏం ప్రూవ్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయటం వల్లనే లింగమనేని రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇల్లు ఇచ్చాడు ఉండటానికి అనేది ప్రూవ్ చేయబట్టే దాన్ని సీజ్ చేస్తూ న్యాయస్థానం ఏసీబీ కోర్టు 22 నాకు కరెక్ట్గా ఇయర్ గుర్తులేదండి, ఆ రోజున ఆర్డర్ ఇచ్చింది న్యాయస్థానం. చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి ఇల్లు ఆ రోజున సీజ్ చేయబడింది. అయితే అదేంటంటే ప్రతి సంవత్సరం మళ్ళీ కోర్టులో పోలీసులు వేస్తూ ఉంటారు, దానికి జీవో ఇస్తూ ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు కాబట్టి అదే అంటుంది, కనీసం మనిషికి కొద్దిగా చట్టం మీద న్యాయం మీద గౌరవం ఉండాలి కదండి. ఈ ఇంటిని ఒకసారి 1 సంవత్సరం పాటు సీజ్ చేయండి అని చెప్పేసి గౌరవ ఏసీబీ న్యాయస్థానం ఇచ్చింది. ఇక మనం ఎందుకు ఉండాలి ఇక్కడ, అద్దెకు పోదాం, ఎటు మనకి హెచ్ఆర్ఏ వస్తుంది కదా నాకు మా అబ్బాయికి అని చెప్పేసి కనీసం ఆలోచించి పక్కన వెళ్ళాలి కదండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అక్కడే ఉంటే ఇంకా ఎంతవరకు కదండి. రెండవది, ఇవాళ 2024లో చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, లింగమనేని రమేష్ గారు, వారి సోదరులు, నారాయణ గారి కుటుంబ సభ్యులు భార్యతో సహా, నారా లోకేష్ గారు, ఇలా 20 మంది వివిధ కంపెనీలతో సహా ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి కేసులో 2024లో ఛార్జ్ షీట్ వేసితే ఒక ఐఓ గారు అదే ఐఓ గారిని అదే పోలీస్ స్టాఫ్ని పెట్టి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును తీసేస్తున్నాము, అసలు కేసే లేదు, తప్పే జరగలేదు అని చెప్పి వేయటం అని అంటే ఎంత నిర్లక్ష్యంగా, అసలు కనీసం సిగ్గు అనే పదానికి అర్థం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా న్యాయ వ్యవస్థల్ని తప్పుదారి పట్టించడానికి పోలీసులను వాడుకుంటా ఉంటే న్యాయస్థానాలు సాక్ష్యాధారాలు కూడా 250 సాక్ష్యాధారాలు సేకరించారని చెప్తున్నారు. అదేనండి ఉన్నాయి. 250 చిల్లర ఎవరు అనుకున్నారు, ఒక్క నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఈ అధికారులకి, ఎంఏయుడి అధికారులు, రెవెన్యూ అధికారులు, వీళ్ళందరికీ జరిగినటువంటి సంభాషణలు ఒక్క నారా లోకేష్ గారి 200 పైచులకు ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకున్నారండి. ఇంకా అందరి బ్యాంక్ అకౌంట్లు సీజ్ అయినాయి, మీ ఇల్లే సీజ్ చేయబడింది 1 సంవత్సరం పాటు, అది వచ్చి ఆర్డర్ ఇచ్చింది న్యాయస్థానము. పైగా అసలు విచిత్రంగా చూడండి, ఇవాళ ఐపీఎస్లు మొత్తం వాళ్ళ చిట్టా మొత్తం చంద్రబాబు నాయుడు గారే ఆయన పర్యవేక్షణ ఇచ్చేది. 726 జీవోని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఐపీఎస్ అధికారి, ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల యొక్క చిట్టా చరిత్ర మొత్తం ఆయనే రాస్తాడనమాట కూర్చొని. ఇతనికి ప్రమోషన్ ఇవ్వచ్చు, ఇతనికి ప్రమోషన్ ఇవ్వకూడదు, ఇతను ఏసీఆర్ బాగుంది, ఇతను ఏసీఆర్ బాగాలేదు, ఇతను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, ఇతని మాట వింటలేదు, ఇతని మీద తప్పుడు కేసులు పెట్టండి, ఇతనికి ప్రమోషన్లు ఇవ్వండి, ఇతన్ని బాగా చూడండి, ఇలాంటి కొన్ని కేసుల్లో ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ అదే పోలీసుల్ని వాళ్ళ చిట్టా మొత్తం ఆయన దగ్గర పెట్టుకుంటే ఇంక పోలీసులు ఏం పని చేస్తారండి. ఎదురు తిరిగినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో, సంజయ్ కుమార్ గారు కానివ్వండి, సునీల్ కుమార్ గారు కానివ్వండి, సీతారామాంజనేయులు గారు కానివ్వండి, కాంతి రాణా తాత గారు కానివ్వండి, విశాల గున్ని గారు కానివ్వండి, వీళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టేయటమను సస్పెన్షన్స్ చేయడం, అలా కొంతమందిని చేసి మిగతా వాళ్ళంతా దారిలోకి వస్తారు, భయపడి పని చేస్తారనే ఉద్దేశంతో ఇవాళ మీరు పని చేయించుకుంటా అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఛార్జ్ షీట్ వేయబడినటువంటి కేసుని నేను కొట్టేస్తాము అని చెప్పేసి వేయటానికి అసలు అంత ధైర్యం ఎలా ఈ మనిషి చేయగలిగాడో నాకు అర్థం కావట్లా. చాలా కేసులు కూడా కొట్టేశారు కదా. కొట్టేశారంటే వాళ్ళందరూ అప్రూవల్గా మారిపోయారండి, వాళ్ళని భయపెట్టారు, లొంగ తీసుకున్నా, ఏదో చేశాడు ఈయన చంద్రబాబు నాయుడు. కూడా వేల డాక్యుమెంట్లు ఉంటాయి, 100% వేల ఎవిడెన్సెస్ ఉంటాయండి. ఎంతో మంది కష్టపడి పనిచేసి ఉంటారు పోలీసులు.
ఏమంటే ఇవాళ న్యాయస్థానం కూడా ఎంత తేలిగ్గా కొట్టేయలేదండి దీన్ని. ఎందుకు కొట్టేయలేదు అని అంటే 164 స్టేట్మెంట్లు అండి. సిఆర్పిసి 161 సిఆర్పిసి స్టేట్మెంట్ అంటే సాక్షులను విచారించి పోలీసులు తీసుకునేదండి. ఒక సాక్షిని పిలిచి అయ్యా నువ్వు ఈ నేరం చేయడం చూసావా, తెలుసా, నీకేం తెలిసిందో చెప్పమని పోలీసు రాసుకుంటాడు. అది న్యాయస్థానం ముందు పెడతారు. కానీ న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఎప్పుడన్నా ఒత్తిడి చేసి ఏమన్నా తీసుకున్నారేమోనని కొంచెం ఒకసారి అనుమానిస్తుంది న్యాయస్థానం. కానీ 164 స్టేట్మెంట్ ఇస్తే మాత్రం ఒక అధికారి కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, అది ఎక్కడ ఇస్తారు? సిఆర్పిసి 164 స్టేట్మెంటు గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు, గౌరవ న్యాయమూర్తి ముందు కూర్చొని పూర్తి స్పృహతోటి నువ్వు ఉన్నావా, నువ్వు చెప్పేవన్నీ నిజాలేనా అని చెప్పి ప్రమాణం చేసి భగవద్గీత మీద మనం చెప్పే నిజాలు, అవును సార్ నేను అన్ని నిజాలు చెప్తున్నాను, ఈ కేసులో ఇది జరిగింది అని చెప్పి దాంట్లో చాలా స్పష్టంగా ఇవాళ నాకు మధ్యాహ్నం ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్లో నేను రెండు చదువుకోగలిగానండి. ఇప్పుడు నేను అసలు ఇప్పుడే వచ్చింది ఇంటికి కూడా చూస్తే, ఒకటి చెరుకూరు శ్రీధర్ గారు ఇచ్చిన దాంట్లో మంత్రి నారాయణ గారికి మేము చెప్పాము, సార్ ఇటు నుంచి అలైన్మెంట్ ఈ రోడ్డుని తీసుకొని వెళ్తే చాలా ఖర్చు ఎక్కువ అవుతుందండి, ఇటు వద్దండి, ఇది నెంబర్ 2 ప్రపోజల్, నెంబర్ 1 ప్రపోజల్ అయితే మనకి చాలా తక్కువలో వెళ్తుందండి అని చెప్పేసి నేను చెప్పానండి. ఆయన 1 లేదు ఏమీ లేదు, నేను చెప్పినట్టు ఈ భూముల మీద నుంచి తీసుకుపోండి అని అరిశాడు మమ్మల్ని. ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం పోండి అని అన్నాడని చెప్పేసి గౌరవ న్యాయమూర్తి ముందు ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్ ఉంది, దాంట్లో రాసి ఉంది. అది వీళ్ళు కొన్న 150-200 ఎకరాలు వాళ్ళ మీదుగా తీసుకెళ్లారు. అది ఏమంటే అలాంటి 164 స్టేట్మెంట్లు ఉంటే ఇప్పుడు వాళ్ళు వేశారు, రైట్ సరేనండి, వాళ్ళకి ఎక్యూజ్డ్ కూడా హక్కు ఉంది, నేను కొట్టేయించుకోవడానికి వెళ్తున్నానని అంటాడు, రైట్ అండి. కానీ గౌరవ న్యాయస్థానం దాని పేరు ఏంటంటే ట్రయల్ కోర్ట్ అండి. కింద కోర్టుని ట్రయల్ కోర్ట్ అంటాం. ట్రయల్ కోర్ట్ అంటే ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు దానికి ఇదిగో ఏమండి ఈ విధంగా నేరం జరిగిందని చెప్పి వాళ్ళు మెమోలు పెట్టినప్పుడు లేదా ఎవిడెన్స్లు పెట్టినప్పుడు వాటి మీద విచారణ జరుపుతారు. అవును ఇది కరెక్టా, ఇది కాదా, ఇది కరెక్టా కాదా, అందుకే దాని పేరు ట్రయల్ కోర్ట్ అని అన్నారు. సో ట్రయల్ జరిగిన తర్వాత మాత్రమే దాని మీద న్యాయమూర్తి గారు తీర్పిస్తాడు. సో ఇది తెల్లారిపాటికి కొట్టేసే కేసు కాదండి. ఇన్ని సాక్ష్యాధారాలు ఇచ్చిన తర్వాత కూడా మేము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేస్తాము అని అంటే, ఒకవేళ మీరు ఏమన్నా వ్యవస్థలు మేనేజ్ చేసి కొట్టేసుకున్నా నేను సుప్రీంకోర్టు దాకా పోతానండి, నేను మాత్రం వదిలిపెట్టను. ఎందుకంటే ఇది చాలా క్లియర్ తప్పు చేసినటువంటి స్వలాభం కోసం, స్వార్థం కోసం 2500 కోట్ల పైచీలకు ఈ ప్రజల సొత్తును కాయజేయడానికి చంద్రబాబు నాయుడు, నారాయణ గారు, వీళ్ళందరూ లింగమనేని రమేష్ గారు చేసినటువంటి ప్లాన్ని మాత్రం సాక్ష్యాధారాలతో ఇంతమంది పోలీసు శాఖ పనిచేస్తే దాన్ని వాళ్ళు నేను కొట్టేపిస్తానంటే ఎట్ట కుదిరిద్దండి? అంటే